సో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ఓలా S1X రివ్యూ చేయబోతున్నాం. సో ఇదే దాని కీస్ అయితే. సో ఓలా స్కూటీకి కీస్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను మీకు ఎందుకో. క్విక్గా 360 డిగ్రీస్ అయితే చూపించేస్తాను వెహికల్ ఎలా ఉందో. సో స్టార్టింగ్ ఆఫ్ ది వెహికల్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చరికి లో బీమ్, ఒకటి వచ్చారు హై బీమ్. అండ్ ఇది వచ్చరికి డిఆర్ఎల్ టైప్ షేప్లో అయితే ఉంది, కాకపోతే అది డిఆర్ఎల్ అయితే కాదు, నార్మల్ డమ్మీ. అండ్ ఇక్కడ చూసుకుని మనకి ఓలా బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సైడ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ. అండ్ మధ్యలో మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. కిందకు వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ కింద టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి ఎక్కడ, సో ఇక్కడ ఇదిగోండి 90/90 12 inches టైర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చరికి మనకి స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాయ్ అయితే కాదు. కలర్ చూస్తున్నారు మనకి రెడ్ కలర్లో అయితే ఉంది, డ్యూల్ టోన్ టైప్ అనుకోవచ్చు. రెడ్ అండ్ ఆల్సో కిందన బ్లాక్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ స్లైట్లీ రెడ్ ఫినిష్ అండ్ ఇక్కడ మ్యాటీ గ్లాసీ. సో డిజైన్ అయితే అలా ఉందన్నమాట. వెహికల్ బ్రేక్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ లాగా కూడా యూజ్ అవుద్ది, ఎందుకంటే ఫ్రంట్ డిస్క్ ఉండి బ్యాక్ డ్రమ్ ఉంటే అలాగైతే యూజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి BLDC హబ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట మోటార్కి. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే ఉంది ఇలాగా. స్వింగ్ ఆర్మ్ కూడా మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు, సో మంచిదే అది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూల్ షాక్ అబ్జర్వర్ అయితే ఉందన్నమాట. సో బోత్ సైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది వెహికల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ S1X బ్రాండింగ్. సో ఇలా క్లిక్ చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడమే. క్లోజ్ చేసేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చరికి టెయిల్ లైట్, ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట అటు ఇటు. అండ్ ఇక్కడ వచ్చరికి రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చరికి నెంబర్ బోర్డ్ లైట్, ఇక్కడ నెంబర్ బోర్డు పెట్టుకోవడానికి, మన మొబైల్స్ పెట్టుకోవడానికి వాటికి చిన్న ప్లేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, మొబైల్ కూడా పర్లేదు సరిపోతుంది. అండ్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అందున మనకి ఏం లేదు, ప్లేన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి హై బీమ్, లో బీమ్ అయితే ఉన్నాయి. ఇది వచ్చరికి టర్నింగ్ ఇండికేటర్స్ అండ్ ఇది హారన్. అండ్ వచ్చరికి రివర్స్ మోడ్ అయితే ఉంది మనకి వెహికల్లో. సో ఈ రివర్స్ కూడా మీకు చూపిస్తాను డ్రైవింగ్ రివ్యూలో అయితే. అండ్ క్రూజ్ కంట్రోల్ ఇది కూడా మీకు డ్రైవింగ్ రివ్యూలోనే చూపిస్తాను. అండ్ ఇది వచ్చరికి మోడ్ సెలెక్టర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చరికి పవర్ ఆన్. సో మనకి చెప్పాను కదా, ఇది వచ్చరికి బేసిక్ బ్యాటరీ స్కూటీ అనమాట ఓలా నుంచి. సో అందుకే మనకి కీ అయితే ప్రొవైడ్ చేశారు వితౌట్ ఎనీ పాస్వర్డ్స్ ఆర్ ఎనీథింగ్. సో ఒకసారి మనం కీ అయితే పెట్టేద్దాం. ఇది వచ్చరికి మనకి ఓలాలో బేస్ వేరియంట్లో హైయెస్ట్ వేరియంట్ అయితే చెప్పుకోవచ్చు. హెలగో కూడా మీకు చెప్తాను. అండ్ చూస్తే ఇక్కడ పార్క్డ్ అని అయితే ఉంది, ఎందుకంటే స్టాండ్ ఆన్లో అయితే ఉందన్నమాట, సో అందుకు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓడో అండ్ ఇక్కడ ట్రిప్ అండ్ ఇక్కడ వచ్చరికి పార్క్డ్. ఇక్కడ మనకి మోడ్స్ కూడా చూపిస్తుంది, ఏ మోడ్స్ ఉన్నాయి ఏంటి అనేసి. ఇక్కడ వచ్చరికి స్పీడోమీటర్ అండ్ ఇది ఇక్కడ టైం ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ లెవెల్ అయితే ఉంది. అండ్ కింద చూసుకుంటే రేంజ్ అయితే ఉందన్నమాట, ఇంకా ఎంత రేంజ్ బాకీ ఉంది అనేసి అయితే. సో ఒకసారి స్టాండ్ అయితే తీసేద్దాం. సో స్టాండ్ తీసేస్తే స్టాండ్ సింబల్ అయితే పోతుంది, పార్క్డ్ అని ఉంది కదా. సో దీనికి ఎలాగంటే బ్రేక్ పట్టుకొని 1 minute, బ్రేక్ పట్టుకొని ఇది పవర్ నొక్కితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు నార్మల్. సో ఇంకా యాక్సిలరేషన్ ఇస్తే వెళ్ళిపోవడమే. మీకు మోడ్స్ కూడా చెప్తాను అలాగనేసి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఈకో మోడ్, అండ్ మిడిల్ వచ్చేసరికి మనకి నార్మల్ మోడ్, అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంది. సో ఈకో మోడ్లో మనకు స్పీడ్ వచ్చేసరికి 50 to 60 అయితే వెళ్తుంది. అండ్ నార్మల్ మోడ్లో స్పీడ్ వచ్చేసరికి 70 దాకా అయితే వెళ్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో 90 దాకా అయితే స్పీడ్ అయితే రీచ్ అవుద్ది. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 kmph. పార్కింగ్ స్టాండ్ వచ్చేసరికి అల్యూమినియం లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇలాగా ఎంగేజ్ చేసుకోవచ్చు ఫుట్ రెస్ట్ అయితే. సో డిజైన్ అయితే నార్మల్ ఓలా స్కూటీ లాగే ఉంది బ్యాక్ సైడ్ అంతాను. ఫ్రంట్ కొంచెం మారింది మనకి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కవర్ అయితే లేదు, ఎక్స్పోజ్ అయితే అయ్యింది. లైక్ చూసుకోవచ్చు మీరు, వైరింగ్ అదంతా ఎక్స్పోజ్ అయితే అయ్యింది అనమాట. సో ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్. బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే మనకి ప్యానల్ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి బాగానే.
సో ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి, ఇదిగోండి ప్యానల్ గ్యాప్స్ అయితే ఆబ్వియస్లీ ఉన్నాయి దీంట్లో. అండ్ దీని కంప్లీట్ బిల్డ్ వచ్చేసరికి మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. సో కంప్లీట్ ప్లాస్టిక్కే, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది మన బ్యాటరీ స్కూటీ. సో మెటల్ బిల్డ్తో చేయాలంటే మనకి యావరేజ్ అయితే రాదు, రేంజ్ అయితే రాదు. సో మొత్తం ఫైబర్ బాడీయే, ఇది కూడా సారీ. సో ఇది ఒకసారికి చిన్న చిన్న మెటల్ పీసెస్ అయితే ఉంటాయి, బట్ ఇవి కూడా హాలో మెటల్స్ లాగా అయితే ఉన్నాయి అనమాట. మెకానిజం ఎలాగో మీకు ఒకసారి చెప్తాను. ఓలా S1Xలో సో రైట్ సైడ్ అంటే మనకి వెహికల్ అయితే ఆన్ అవుద్ది, అండ్ సెంటర్ ఆబ్వియస్లీ ఆఫ్, అండ్ కొంచెం లెఫ్ట్ కంటే మనకి డిక్కీ అయితే ఓపెన్ అవుద్ది, అండ్ ఫుల్ ప్రెస్ చేసి లెఫ్ట్ కంటే మనకి హ్యాండ్ లాక్ అయితే అయిపోద్ది. సో వెహికల్ చూసుకోవచ్చు, హ్యాండ్ లాక్ అయితే అయిపోయింది. బ్యాటరీ వచ్చేసరికి మనకి బనానా షేప్లో అయితే ఉంటుంది. సో ఇలాగా ఉంటుంది అనమాట బ్యాటరీ. అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 8 years వారంటీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4 kW బ్యాటరీ అయితే ఉంది. సో ఈ వేరియంట్లో మనకి ఇంకా 2 సబ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. లైక్ 2 kW ఒకటి ఉంది, 3 kW ఒకటి ఉంది, 4 kW అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి 4 kW వేరియంట్. డిక్కీ కూడా ఓపెన్ చేసేద్దాం. సో డిక్కీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 34 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఛార్జర్ వచ్చేసరికి మనకి 750 watts ఛార్జర్ అయితే ఉందన్నమాట. 4 kW వేరియంట్ మాత్రమే 750 watts పోర్టబుల్ ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ 2-3 kW ఉన్న వేరియంట్కి అయితే మనకి 500 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది సో బూట్ స్పేస్ అయితే చాలా పెద్దది, సరిపోద్ది మనకి. 2 హెల్మెట్లు అయితే ఈజీగా సరిపోతాయి. సో ఇక్కడ దాకే మీన్ ఛార్జర్ పెట్టుకున్న ఇక్కడ మనకి హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. అండ్ ఇక్కడే చూసుకోవచ్చు మనకి S1X 4 kW అని రాసి ఉంది. సో చెప్పాను కదా ఇది 4 kW వేరియంట్. మనకి మిర్రర్స్ కూడా రౌండ్ షేప్డ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వ్యూ కూడా బాగుంది, బాగానే ఉంది. అండ్ సీట్ వైడ్నెస్ కూడా పర్లేదు, చాలా బాగుంది, పర్లేదు ఏంటి చాలా బాగుంది సీట్ వైడ్నెస్ అయితే. ఇంకా మన ఈ ఓలా S1X రైడ్ రివ్యూ అయితే చేసేద్దాం. సీన్ ది రైడ్ రివ్యూ. సో ఇదనమాట మన ఓలా S1X కీస్ అయితే. ఇప్పుడైతే క్విక్గా రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఇలా పెట్టి ఇలా చెప్పాలి, ఎందుకంటే మనకి ఓలా స్కూటీస్కి జనరలీ ఇది కీ అయితే ఉండదు కదా. సో అందుకే చెప్తున్నాం. అండ్ స్టార్ట్ చేయడానికి అయితే నార్మల్ స్కూటీస్లోకి బ్రేక్ పట్టుకొని పవర్ బటన్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నార్మల్ అయితే వస్తుంది, మీకు చూపిస్తాను ఒకసారి. మళ్ళీ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు పార్క్డ్ అని ఉంటుంది. సో బ్రేక్ క్లిక్ చేసి ఇది పవర్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోద్ది. సో ఇంకా వెళ్ళిపోవడమే. వెహికల్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది రైడింగ్ అయితే. అండ్ ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది. నార్మల్ మోడ్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. సో నార్మల్ మోడ్లో మనకి 70 దాకా వెళ్తుంది నార్మల్ మోడ్లో. అండ్ ఇప్పుడు స్పోర్ట్స్ స్విచ్ అవుదాం. స్పోర్ట్స్ ఇప్పుడు కన్నా తర్వాత అక్కడ ఫ్రీగా ఉంటుంది కదా, అక్కడ స్విచ్ అయితే బెస్ట్. సో బ్రేక్స్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ కదా, బ్రేక్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి మళ్ళీ వేద్దాం 40. సో పర్లేదు బ్రేక్స్ అయితే. అండ్ ఇప్పుడు ఒకసారి ఈకో మోడ్లో కూడా ఎంతలో వెళ్తుందో చూద్దాం మనం ఓలా S1X. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ కంటే మనకి ఈకో మోడ్. $60 దాకా వెళ్తుంది ఈకో మోడ్లో అయితే. 60 దగ్గర లిమిట్ చేసేస్తుంది. మనకి నార్మల్ కూడా 60 అనుకుంటా కదా, 70 నార్మల్ మోడ్ 70 అనుకుంటా. ఈకో అయితే 60 దగ్గర లిమిట్ చేస్తుంది. సో మనకి 70 రీచ్ అయినా కూడా స్లైడ్కి స్లో అయితే అయ్యింది స్కూటీ. అంటే లైక్ కంప్లీట్గా లిమిట్ చేసేస్తుంది 70కి, క్రాస్ అవ్వకుండా. సో అది. అండ్ హార్న్ అయితే అది. అండ్ ఇది వచ్చరికి మనకి లో బీమ్, హై బీమ్, స్పీడ్ బ్రేకర్ దగ్గర బాగానే ఉంది. ఇది కొంచెం సేపు రైడ్ చేస్తుంటే నాకు ఎందుకో కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకో తెలియదు. సీట్ కంఫర్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. రీల్సా ఓకే. సో మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడ కాదు, ముందు నుంచి స్టార్ట్ చేద్దాం.
మనకి ఈకో మోడ్ స్పోర్ట్స్ మోడ్లో. అండ్ మనకి చెప్పడం మర్చిపోయిన క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది మనకి. ఒకసారి క్రూజ్ కంట్రోల్ కూడా టెస్ట్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో స్విచ్ చేశాను, స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. ఓ 63, 69, 71, 78, 85, 86, 87, 86, 87. సో ఇదైతే మ్యాక్సిమం 86, 87 దగ్గరికి అయితే వెళ్తుంది టాప్ స్పీడ్ వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మన వెయిట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి ఇలా ఉంది. సో ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ కూడా ఒకసారి చూద్దాం. ఒక 70 దగ్గర లాక్ చేద్దాం. 75, సో 77 దగ్గర, 78 దగ్గర లాక్ అయింది. 77, 78. సో చూసుకొచ్చి ఇంక మనం యాక్సిలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది. ఓకే, ఇంకా బ్రేక్ అప్లై చేస్తే మనకి స్లో అయిపోద్ది. ఇప్పుడు వచ్చరికి ఒకసారి రివర్స్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. నేను ఎప్పుడు రివర్స్ అయితే ట్రై చేయలేదు. ఓకే, రివర్స్లో అయితే ఉంది. సో మన యాక్సిలరేషన్ ఇస్తే ఎలా ఇస్తాం కదా, అలా కాకుండా యాంటీ క్లాక్ వైస్గా. ఓ కంట్రోల్ చేసుకోవాలి ఇది ఎలాగంటే. ఓకే, మామూలు పార్కింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు అయితే బాగా పనికి వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కాల్ పెట్టి పద్దాకు లాగడానికి అవ్వకుండా. అండ్ ఏజ్డ్ పీపుల్కి కానీ అలాగా. సో ఇలా రివర్స్లో పెట్టాం, బ్రేక్ పెట్టి రివర్స్లో పెట్టి ఇలాగా. సో ఇదిగోండి, నేను కాల్తో కూడా ఏమి అవ్వట్లేదు, పడిపోతున్నాను చిన్న భయం అంతే. సో ఇనిషియల్ రైడ్ రివ్యూ అయితే బాగానే ఉంది. దీనికి ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో రేంజ్ వచ్చేసరికి 96 అయితే చూపిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 81 అయితే ఉంది. బ్యాటరీ నేను ఒకసారి కూడా ఛార్జ్ పెట్టలేదు, ఎందుకంటే వెహికల్ ఇప్పుడే తీసుకొచ్చాం. డెలివరీ అయితే ఇప్పుడే తీసుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి ఉంటుంది మా అయితే డెలివరీ తీసుకొని. స్కూటీ ఓవరాల్గా అయితే రైడింగ్ అయితే పర్లేదు, బట్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పెయిన్ అయితే రావచ్చు, ఎందుకంటే కొంచెం ఇలా లీన్ అవ్వాలి, బ్యాక్ పెయిన్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇది ఎలాగంటే ఎవరైతే డైలీ కమ్యూట్ చేస్తారో, లైక్ 40 km అప్ అండ్ డౌన్ కలిపి 80 అలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుద్ది స్కూటీ వచ్చేసరికి. ఎందుకంటే మనకి రేంజ్ ఇది 190 క్లెయిమ్ చేయడం, 190 చేశారు 4 kW. సో అట్లీస్ట్ తక్కువలో తక్కువ 150 అయితే వస్తుంది. 150, 130 to 150 అయినా ఈజీగా వస్తుంది. సో అలాంటి వాటికి అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఈ బ్యాటరీ స్కూటీ ఏంటంటే బేసిక్ బ్యాటరీ స్కూటీ అనమాట. అంటే లైక్ మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు, లైక్ వేరే స్కూటీస్లో చూసే ఉంటారు పాటలు పెట్టుకోవడం అలాగా. సో అలాంటి ఏం అవ్వదు దీంట్లో. ఇది వచ్చేసరికి బేసిక్ టైప్, మన నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది వితౌట్ ఎనీ డౌట్. ఐ హోప్ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను, రైడింగ్ రివ్యూ. ఇంకా ఏమైనా వెహికల్స్ రివ్యూ కావాలని చెప్పండి, ఎనీ టైప్ ఆఫ్ వెహికల్స్ కామెంట్స్లో చెప్పండి, నేను తేడానికి అయితే ట్రై చేస్తాను. బండి తీసుకోవాలనుకుంటే గుట్టుగా అనేది చెప్తాను, ఎందుకంటే మనకి మైలేజ్ కూడా బాగుంది, ప్రైస్ కూడా తక్కువలోనే వస్తుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 1,10,000 ఆన్ రోడ్ గాజువాక్ అయితే పడింది అనమాట మాకు ఈ వెహికల్ అయితే. సో మీకు ప్రైస్ కావాలనుకుంటే ఒకసారి మీ నియరెస్ట్ ఓలా షోరూమ్స్కి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఒకటి 2 kW వేరియంట్, ఇంకోటి 3 kW వేరియంట్, ఇంకోటి 4 kW వేరియంట్. సో 2 kW వేరియంట్ వచ్చేసరికి మనకి 74,999 అయితే ఉంది. అండ్ 3 kW వేరియంట్ వచ్చేసరికి 84,999 అయితే ఉంది. ఇది వచ్చేసరికి దానికన్నా 10K అంటే 94,999 అలాగైతే ఉందన్నమాట వేరియంట్ అయితే ప్రైస్. సో మనం 2 kW వేరియంట్ కానీ చూసుకున్నట్టయితే దాని మైలేజ్ వచ్చేసరికి 95 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఓలా S1X వేరియంట్స్ చూసుకున్నట్టయితే 2 kW వేరియంట్కి వచ్చేసరికి మనకి 95 km అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాని టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 km/h. అండ్ 3 kW కనుక చూసుకున్నట్లయితే 143 దాకా అయితే క్లెయిమ్ చేస్తున్నారు, దాని స్పీడ్ వచ్చేసరికి 90. అండ్ ఇది వచ్చేసరికి టాప్ వేరియంట్ 4 kW. సో దీని ప్రైస్ వచ్చేసరికి 4 kW. సో దీని క్లెయిమ్డ్ వచ్చేసరికి 190 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి లైక్ 3 kW 90 దాకా అయితే ఉందన్నమాట దీని టాప్ స్పీడ్ అయితే. ఇందులో మనకి 7 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రెడ్ వెలాసిటీ, మిడ్ నైట్, స్టెల్లర్, లిక్విడ్ సిల్వర్, వోగ్, పోర్సిలియన్ వైట్ అండ్ లాస్ట్ వన్ ఫంక్.
సో ఈ 7 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి ఓలా S1Xలో. మీకు ఏ కలర్ కావాలో షోరూమ్కి వెళ్ళి అయితే చూసుకోండి. బై దట్ మీకు బై సీయింగ్ ఇట్ యూ కెన్ సే దట్ ఏ కలర్ మీకు నచ్చిందని. రెడ్ వెలాసిటీ అయితే అట్రాక్టివ్ కనిపించింది. సో ఈ కలర్ వచ్చేసరికి రెడ్ వెలాసిటీ. నేను ఛార్జింగ్ టైం చెప్పడం మర్చిపోయాను. ఛార్జింగ్ టైం వచ్చేసరికి 6.5 hours అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100 అయితే. అండ్ తీసుకున్నప్పుడు చెప్పడం ఏంటంటే మాకు 20 below అయితే తీసుకురావద్దని చెప్పారు ఛార్జింగ్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కనిచ్చినట్టయితే మేక్ షూర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ అందర్ వీడియో. అండ్ ఇంకేమైనా మీకు బైక్ రివ్యూస్ కావాలంటే కామెంట్స్లో అయితే చెప్పండి, నేనైతే తేడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ స్కూటీ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదా, అండ్ ఆల్సో ఈ కలర్ గురించి కూడా చెప్పండి. నాకైతే తెలుసుకోవాలని ఉంది, కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ సీన్ అందర్ వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్.